నేను ఇది ఎందుకు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానంటే, రేపు నేను వెళ్ళాక మీరు ఇది డే టు డే రొటీన్ లైఫ్లో భవిష్యత్తులో నేను మళ్ళీ కలిసినా కలవకపోయినా మీరు దీన్ని ఆచరించాలి. జ్ఞానం సంగతి పక్కకు పెడితే ఉన్ననాళ్ళు హ్యాపీగా ఉంటారు. ముక్తి మోక్షం జ్ఞానం పక్కకు పడేయండి. ఉన్ననాళ్ళు సంతోషంగా జీవించాలి. అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలాంటి అలవాట్లు లేకపోవడం వల్ల మనం ఎంత దుఃఖంలో జీవిస్తున్నాం. జీవితం అనేది దీనికి ధ్యానులు అతీతులు కాదు. అందరూ అట్లే ఉన్నారు. అందరూ నాకు తెలుసు కదా, 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. ప్రపంచాన్ని 30 ఏళ్ళు చూసా, దీన్ని 30 ఏళ్ళు చూస్తున్నా. రెండింటిని కలిపి చూస్తున్నా నేను. అందరూ ఒకే స్థాయిలో నడుస్తున్నారు. కాకపోతే ట్యాగ్ లైన్ వేసుకున్నారు అంతే. ఇంకా ఇది బాధలు దుఃఖాల నుంచి ఇంకా చాలామంది బయటపడలేదు. పడాలి. ఎప్పుడు పడతారు? ఈ క్వాలిటీస్తో జీవిస్తే పడతారు. నెక్స్ట్ ఇంకా అయిపోయింది, దగ్గరకు వచ్చేసాం. ఇంకా ఎన్నైనాయి? 25. నెక్స్ట్ తర్వాత క్షమాగుణం కలిగి జీవించాల. ఫర్గివ్నెస్. నెక్స్ట్ విధేయతతో జీవించడం. మీకు టైం దొరికినప్పుడల్లా విహారయాత్రలు, గుట్టలెక్కడం పుట్టలెక్కడం కాదు. గురువు దగ్గర పోయి కూర్చోండి. గురువు దగ్గరికి వెళ్ళి కూర్చోండి, సాధన చేయండి. గుట్టలు పుట్టలు ఎక్కితే ఏం రాదు. మన లోపల ఎక్కాలి. అసలు గుట్టలు లోపల ఉన్నాయి, బయట కాదు. ఎవరెస్ట్ శిఖరము మన లోపల ఉంది. మానస సరోవరం మన లోపల ఉంది. అన్ని గృహాలన్నీ మన లోపలే ఉన్నాయి. బయట ఎక్కితే ఏం రాదు. కాబట్టి ఒక సత్పురుషుల, భిక్షువుల సాన్నిధ్యంలో కూర్చొని సాధన చేయండి. అనవసరంగా జీవితంలో టైం వేస్ట్ చేయకండి. మీరు ఇన్నాళ్ళు పుణ్యతీర్థాలు, పుణ్యక్షేత్రాల పేరుతో అదే గుట్టలు పుట్టలు ఎక్కారు. మళ్ళీ దీంట్లోకి వచ్చాక కూడా అవి ఎక్కకండి. ఇక చాలు, మస్తు ఎక్కారు. ఎన్ని జన్మల్లో ఎక్కున్నారు, చాలు. ప్రకృతి మీద కూడా వ్యామోహం ఉండద్దు. ప్రకృతి కూడా ఆకర్షిస్తుంది. ఆకర్షణ నుంచి కూడా బయటపడండి. మీకు జ్ఞానోదయం వచ్చేంత వరకు నిజంగా మీరు జ్ఞానాన్ని కోరుకుంటే, లేకపోతే మీరు ఎట్లా తిరగండి, నాకు సంబంధం లేదు. కానీ నిజంగా జ్ఞానాన్ని కోరుకుంటే, ఇదే లైఫ్లో మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని పోతే మాత్రం ప్రకృతి మీద వ్యామోహం కూడా తగ్గించుకోండి. అది కూడా ఆకర్షిస్తుంది మనిషిని. సో కాబట్టి జీవితంలో ఎప్పుడైనా సరే సత్పురుషుల సాంగత్యంలో ఎక్కువ గడపాలి. సత్సంగాల్లో ఎక్కువ గడపాలి. సాధనలో ఎక్కువ గడపాలి. అవకాశం వచ్చినప్పుడల్లా సాధనతో ఎక్కువ గడపాలి. తర్వాత మనసుని, హృదయాన్ని ఏకాగ్రం చేయండి. ఏ పని చేసినా ఏకాగ్రతతో జీవించండి. మార్నింగ్ చెప్పా కదా, కాన్సన్ట్రేషన్, దాంతో జీవించండి. తర్వాత హృదయాన్ని కూడా శుద్ధి చేసుకోండి. చెడు భావాలు, చెడు తలంపులు అవన్నీ కూడా తీసేసుకోవాలి. నెక్స్ట్ ఎల్లప్పుడూ మంచి అవగాహనతో జీవించాలి. అండర్స్టాండింగ్. ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోండి. పరిస్థితులను అర్థం చేసుకోండి. సమస్యలను జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు దాన్ని పట్టుకొని కూర్చోవద్దు. సాల్వ్ చేసుకొని వదిలేయండి. చాలామంది దరిద్రపైన అలవాటు ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే దాని సొల్యూషన్ వెతకరు, సమస్యను పట్టుకొని కూర్చుంటారు. వీళ్ళ జీవితాలు పోతాయి. అది సాల్వ్ కాదు. మంచి పని చేయడానికి కూడా ఆలోచిస్తారు. చెడు పని చేయడానికి ఆలోచించాలి. అసలు మంచి చేయడానికి ఆలోచించక్కర్లేదు. కాబట్టి సమస్యలు ఉన్నప్పుడు, అది పిల్లలతో సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, కుటుంబ సమస్యలైనా, ఎలాంటి సమస్యలైనా పర్లేదు, ఇమ్మీడియట్గా సాల్వ్ చేసుకోండి. డోంట్ డ్రాగ్ దట్. దాన్ని లాగద్దు. అటా ఇటా ఏదో ఒకటి తేల్చుకోండి. ఊకే ఎందుకు గోలా, ఏదో ఒకటి తేల్చేసుకోండి. ప్రశాంతంగా ఉండండి. వాళ్ళు ఉన్న చోట ప్రశాంతంగా ఉంటారు, మీరు ఉన్న చోట ప్రశాంతంగా ఉండిపోండి. మీరు నిజంగా వాళ్ళు తప్పు చేసినా వ్యక్తి ముఖ్యం అనుకుంటే దగ్గర తీయండి. లేదు బాధే ముఖ్యం అనుకుంటే దూరం వెళ్ళగొట్టండి. కానీ ఏదో ఒకటి తేల్చుకోండి. కానీ ఆ బాధని మనసులో పెట్టుకొని మనోవేదనతో బతకద్దు. ఇది పెద్ద పనిష్మెంట్. చింత అంటారు చూసావా, చింత చితాకే సమాన్ అంటారు. చికాకులు, చింతలు నీకు చితివేరుస్తాయి దాన్ని తీర్చుకోపోతే. సమస్యలు ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా సాల్వ్ చేసుకోవాలి. దాన్ని పట్టుకొని కూర్చోవద్దు. అది నీ జీవితాన్ని చంపేస్తుంది. నువ్వు సుఖపడలేవు ఎప్పుడు జీవితంలో.
ప్రాబ్లం వచ్చింది అంటే ఇమ్మీడియట్గా దాన్ని సార్ట్అవుట్ చేయాలా. నీకు తెలియపోతే ఎవరినైనా అడుగు, తెలుసుకో, సలహా తీసుకో, ముందుకెళ్ళు, కానీ దాన్ని ల్యాప్స్ చేయకు. ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశారు వాటిట్లో, ఇక మీదట చేయకండి ఒకవేళ మీకు అలాంటి సమస్యలు ఉంటాయి. శత్రువులు ఉండద్దు, శత్రుత్వం ఉండద్దు, మిత్రత్వం ఉండద్దు, రుణశేషమే ఉండద్దు, అసలు ఏ శేషాలు ఉండద్దు. మళ్ళీ శేషాలు ఉంటే మళ్ళీ రావాల్సి వస్తుంది, ఎందుకు వచ్చిన కూడా మళ్ళీ మొదలైతే సిల్సిలా. అందుకే అన్ని రుణాలు తీర్చుకొని వెళ్ళిపోవాలి. ఆఖరికి భూదేవితో కూడా రుణం తీర్చుకొని వెళ్ళిపోవాలి. భూదేవితో కూడా రుణం తీర్చుకొని వెళ్ళిపోవాలా. దానికి రెడీగా ఉండండి, చెప్తా ఎట్లనో. మీరు జ్ఞానాన్ని పొంది జ్ఞానాన్ని పంచండి, అయిపోతుంది. జ్ఞానోదయాన్ని పొంది జ్ఞానోదయాన్ని ఇతరులకు అందించండి, అప్పుడు రుణం తీరుతుంది. అప్పుడు గురు రుణం తీరుతుంది, భూమి రుణం తీరుతుంది, రెండు తీరుతాయి. గురువుకి మీరు ఏమిస్తారు? ఇట్లా కట్టుడు కాదు, నువ్వు జ్ఞానోదయాన్ని అందుకొని ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచు. అది రియల్ సేవ, గురు సేవ అంటే. భూమి రుణం కూడా తీరుతుంది, గురు రుణం తీరితే భూమి రుణం తీరుతుంది. ఓకే, నెక్స్ట్ ఎన్నైనా ఇళ్ళ నెంబర్ చెప్తలేదు మీరు. తర్వాత ఎప్పుడు మనము ప్రతి క్షణము స్వయంతో జీవించండి, ఇతరులతో కాదు, స్వయం. నీతో నువ్వు ఉండడం అలవాటు చేసుకో. నీ చుట్టూ 100 మంది ఉన్నా సరే నువ్వు ఒంటరి. అర్థమైందా? స్వయంతో జీవించడం అంటే ఏంటి? నీ చుట్టూ 100 మంది ఉన్నా నువ్వు ఒంటరే, నీతో నువ్వు ఉండు. ఒంటరిగా ఉన్నా నువ్వు ఒంటరివే, 10 మంది ఉన్నా నువ్వు ఒంటరివే. ఎందుకంటే ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా వెళ్ళిపోతావు. పుట్టినప్పుడు ఏమైనా 10 మందిని వేసుకొని వచ్చావా? ఆ తర్వాత 10 మందిని వేసుకొని రాలే కదా, పోయేటప్పుడు వేసుకొని పోవు. ఎవరు చచ్చిపోతే తీసే అంటారు. చచ్చిపోతే ఇంత ప్రేమించిన వాళ్ళు రేపు చచ్చిపోయినా అనుకో, తీసే వాసన వస్తుందని అంటారు. అంటే నువ్వు ఒంటరి అనే విషయం చచ్చిపోయాక కాదు, ఇప్పుడు అర్థం చేసుకో. రేపు బాడీని, శరీరాన్ని హాయిగా వదిలేస్తావు అప్పుడు, ఇక ఏ బాధ లేకుండా. కాబట్టి ఏకాంతంలో జీవించడం నేర్చుకో. ఒంటరితనం, ఏకాంతం అలవాటు చేసుకో, అదే హాయిగా ఉంటుంది. అప్పుడే నీకు భగవంతుడి మీద ధ్యాస వస్తుంది, లేకుంటే అంత చుట్టూ ఉన్న వాళ్ళ మీద ధ్యాస పోతుంది. ఎవరి ఇంట్లో లేకపోతేనే హాయి, ఉంటే కష్టం. అలా వాళ్ళకి సేవలు చేయాలి, వీళ్ళకి సేవలు చేయాలని ఉంటుంది. అందరు వెళ్ళిపోయారు అనుకో, చక్కగా ధ్యానం చేసుకో. కావాలని వెళ్ళగొట్టు, అందరినీ బయటికి పోండి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చి వెళ్ళగొట్టు, కథం. నువ్వు హాయిగా ఉండు ఒంటరిగా. ఆస్తి కావాలా తీసుకోపోరా, అన్నం కావాలా పో, అంతే. అన్నీ వదిలేయడం, వెళ్ళగొట్టాలి, అంతే. అన్నీ వదిలేయడం నేర్చుకోవాలా, పట్టుకోవడం కాదు. మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా వదిలేయడం నేర్చుకోవాలి. అన్నీ వదిలేస్తూ రావాలి, అప్పుడు ఆఖరికి శరీరాన్ని కూడా వదిలేస్తావు హాయిగా. ఇవన్నీ వదలలేదనుకో, రేపు శరీరాన్ని ఇడిచిపెట్టవు. రేపు 80 ఏళ్ళు 100 ఏళ్ళు వచ్చినా నా శరీరం నా శరీరం అని పట్టుకుంటావు. పురుగులు పడతాయి, నీ దగ్గరికి ఎవరు రారు, అసహించుకుంటారు. శరీరం మీద వ్యామోహం ఉంటే ఎన్ని మంచాల కుంచాల్లో పడి పోవాల్సి వస్తుంది. చూస్తున్నాం కదా వృద్ధులని కొంతమందిని. ఎందుకంటే వాళ్ళు ఎందుకు పోరు? అమ్మ నా శరీరం, ఇవన్నీ వదలలేదు కదా, ఇది ఎట్లా వదులుతారు? ఇక ఇది వదలరు. ఇక నేను ఎంతోమందిని చూసా వృద్ధులని, ఇది వదలరు. 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినా నాది 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 నాది. ఎవరితో సేవ చేయించుకోకుండా తిరుగుతున్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఆనందకర స్థితిలో ఉన్నప్పుడు అందరికీ చెప్పి డిక్లేర్ చేసి పోవాలి. నేను పోతున్నా బాయ్ అని చెప్పి వెళ్ళిపోవాలి. అట్లా పోవాలంటే సాధన చేయాలి, వట్టిగా రాదు అది. నేను అదే చెప్తున్నా కదా, నేను అదే చెప్తున్నా. కాబట్టి అది నేర్చుకోండి, ఏకాంతంలో ఉండడం నేర్చుకోండి. తర్వాత వినండి అమ్మా, తర్వాత మనము 5 క్యారెక్టర్స్తో ఎప్పుడు జీవించాలి, 5 స్వభావాలతో ఎప్పుడు ఉండాలి. 1 అహింస, సత్యము. తర్వాత బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యం అంటే సెలిబసీ కాదు, బ్రహ్మలాగా బతకడం,
భగవంతుడిలాగా బతకడం అన్నట్టు. అంటే అలాంటి క్వాలిటీస్తో జీవించడం. మైత్రి. ఫస్ట్ది అహింస. రెండవది అహింస అంటే కేవలము జంతుబలి కాదు. మనస వాచ కర్మణ, మాటలతో చేతలతో కర్మలతో ఎవరిని హింసించద్దు అన్ని విధాలుగా, అది అహింస. తర్వాత రెండవది, తర్వాత సత్యంతో జీవించడం, ధర్మంతో జీవించడం, తర్వాత బ్రహ్మలాగా బతకడం. భగవంతుడిలాగా బతకాలి కదా, మన చీమ లెక్క దోమ లెక్క బతకద్దు, పురుగు లెక్క బతకద్దు. బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మ చేసేటటువంటి కర్మలు చేయాలి, బ్రహ్మలాగా బతకాలి. అది లైఫ్ అంటే, రాయల్ లైఫ్. ఇదేం లైఫ్ అంత వట్టిదే. భగవంతుడిలాగా జీవించాలి కదా, క్వాలిటీస్ ఉండాలా. చెప్పాను కదా, మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష, ప్రేమతత్వం, సహనము, స్థితప్రజ్ఞత, జాగృతి అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలన్నట్టు. వాళ్ళని చూడగానే ఒక దేవతలా, ఒక దేవుళ్ళలా కనబడాలి చూసేవాళ్ళకి. దయ్యాలకి కనబడద్దు, భయపడి పారిపోతారు. అందుకే అంటారు ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. అవునా? మన ఫేస్ చూసి చెప్పేయచ్చు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పి. కాబట్టి మన లోపల ఎలా ఉంటామో మనం బయట అలాగే కనబడతాము. నువ్వెంత మేకప్ వేసినా అది కనబడుతుంది. కురూపత్వం చాలా త్వరగా కనబడుతుంది, అసహ్యం. అవునా? కురూపత్వం చాలా త్వరగా కనబడుతుంది. నేను ఒక మెసేజ్ పెట్టాను స్టేటస్లో, ఎంతమంది చూసారో నాకు తెలీదు. ఏంటి అంటే, ఒక మనిషి ఏ స్థాయిలో ఉన్నవాళ్ళైనా సరే, వాళ్ళు లీడర్ కానీ, యాక్టర్ కానీ, డాక్టర్ కానీ, ఒక సాధువు కానీ, సన్యాసి కానీ, ఒక ధ్యాని కానీ, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నవాళ్ళైనా సరే, వాళ్ళ హృదయంలో ప్రేమ, కరుణ, మైత్రి లేకపోతే ఆ కురూపత్వము, ఆ వికారం అనేది ఎప్పటికీ వాళ్ళ ఫేస్లో కనబడుతూనే ఉంటుంది. వాళ్ళు అలాంటి మనుషులే. ఒకప్పుడు కాకపోయినా ఒకప్పుడైనా వాళ్ళ దుర్భావనలు, వాళ్ళ ఆలోచనలు బయటికి వస్తూనే ఉంటాయి. నిన్ననే ఒక మెసేజ్ పెట్టాను స్టేటస్లో, అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను నేను మెసేజెస్. సో జీవితంలో ఎప్పుడైనా కానీ మాస్క్లు వేసుకొని తిరగద్దు. బీ రియలిస్టిక్. వాస్తవంతో జీవించండి, అథెంటిక్గా జీవించండి. హిపోక్రసీ వద్దు, కపటం వద్దు, కుటిల బుద్ధి వద్దు. లోపల ఎలా ఉంటారో బయట అలాగే ఉండండి. కోపం వస్తే అరిచేయండి, తిట్టేయండి, కానీ లోపల కోపం పెట్టుకొని బయట ప్రేమ నటించద్దు. ఒకవేళ నటించే పరిస్థితి వస్తే అక్కడి నుంచి వెళ్ళిపోండి కామ్గా, అంతే. మీ కోపం తగ్గాక అప్పుడు మాట్లాడండి. కోపంతో, ఆవేశంతో, ఈర్ష్యాద్వేషాలతో ఉన్నప్పుడు మనం ఎదుటి వాళ్ళతో సంభాషణ చెయ్యొద్దు, వాగ్వివాదం చెయ్యొద్దు. మీ రూమ్లోకి వెళ్ళిపోండి, డోర్ వేసుకోండి. మీ ఫీలింగ్స్, మీ ఇమోషన్స్ కంట్రోల్ చేసుకోండి. మీరు ధ్యానంలో కూర్చోండి. ధ్యానంలో కూర్చుంటారా, యోగా చేస్తారా, ప్రాణాయామ చేస్తారా, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని అప్పుడు బయటికి వచ్చి మనుషులతో మింగిల్గండి. కానీ మీ ఇమోషన్స్ని, మీ చెడు తరంగాలని దయచేసి ఇతరులకి పంచకండి. వాళ్ళు చెడ్డవాళ్ళైనా సరే పంచొద్దు. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా ఆల్రెడీ చెడు తరంగాలతో నిండిపోయింది. ఇంకా మీరేం పంచుతారు? ఇంకా జడగొట్టుడే. అవసరమైతే ప్రేమ, మైత్రి తరంగాలను పంపించండి. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఇదే లైఫ్లో నిర్వాణ సాక్షాత్కారం చేసుకోవాలి. చెప్పాను కదా, మృత్యోర్మ అమృతంగమయ. నిర్వాణ సాక్షాత్కారాన్ని మనం ధ్యానం ఎందుకు చేస్తున్నాం? ఆధ్యాత్మిక మార్గం యొక్క లక్ష్యం ఏంటి అంటే నిర్వాణాన్ని పొందడం. బుద్ధుడిని అడుగుతారు ఎవరో వచ్చి, ఏంటి అంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సుఖాల కంటే ఉన్నతమైన సుఖం ఏంటి అంటే నిబ్బాన పరమం సుఖం అంటాడు. నిర్వాణం పొందడమే పరమ సుఖం అంటాడు. దాన్ని పొందండి ఇదే లైఫ్లో జీవించి ఉన్నప్పుడు. తర్వాత ప్రతి స్థితిలో స్థితప్రజ్ఞతతో జీవించండి. స్థితప్రజ్ఞత, సుఖంలో, దుఃఖంలో జ్ఞానంతో ఉండండి. స్థితిలో ఉండండి, స్వయంతో ఉండండి, కానీ జ్ఞానంతో ఉండండి. నెక్స్ట్, ఎప్పుడు కూడా భయం లేకుండా జీవించండి, నిర్భయంగా.
గతం గురించి చింతన వద్దు, భవిష్యత్తు గురించి భయం వద్దు. నిర్భయంగా జీవించండి, ఓపెన్గా ఉండండి, ఏం కాదు. భయము, కంగారు ఇవన్నీ పెట్టుకోకండి. అమ్మ ఏం అయిపోతుందేమో, నో. జరిగినా సిద్ధంగా ఉండండి. ఏది జరుగుతున్నప్పటికి కూడా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. నిర్భయంగా జీవించండి. అప్పుడు ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, తర్వాత అన్ని రకాల శక్తులు మీకు సహకరిస్తాయి. మీరు పిరికి పందల్లాగా పారిపోయారు అనుకో, ఎప్పుడో పోయే వాళ్ళు ఇప్పుడే పోతారు. కాబట్టి నిర్భయం. తాడును చూసి పాము అనుకొని పరిగెత్తినట్టుగా అయిపోతుంది. ఇది మాయ, ఇది కూడా. కాబట్టి నిర్భయంగా జీవించండి, ఆనందంగా జీవించండి, శాంతితో జీవించండి. ఇదే మంగళకర జీవితానికి ధర్మాలు. ఇదే వీటిని ఏమంటారు? మంగళకర గృహస్థు ధర్మాలు. ఇది సాంసారికంగా జీవించే వాళ్ళు తప్పకుండా ఈ నియమాలను ఎప్పుడైతే మనం ఆచరిస్తామో అప్పుడు జీవితంలో చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్తాం. ఇటు ప్రాపంచికంగా ఎదగడమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా మనం ఎదుగుతాము. అప్పుడు సంపద వస్తుంది, సమృద్ధి వస్తుంది, అవునా, జ్ఞానం వస్తుంది. అల్టిమేట్గా వెళ్ళినప్పుడు నిర్వాణం, రకరకాల స్థితులు మనకి అందుతాయి. ఎప్పుడు కూడా ప్రపంచం కోసం, బంధాల కోసం ఏడవద్దు, భగవంతుడి కోసం ఏడవండి, సత్యం కోసం ఏడవండి, ధర్మం కోసం ఏడవండి. నేను దాన్ని అందుకోలేకపోతున్నాను అని ఏడవండి, అప్పుడు దొరుకుతుంది. ఓకే, లెట్స్ స్టాప్.